గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని కస్తూర్బా కళాశాలలో బుధవారం రోజున సిద్దిపేట కలెక్టర్ ఆదేశానుసారం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో మండల 3 పర్సన్స్ కమిటీ, ఎంఆర్ఓ, మున్సిపల్ కమిషనర్ మరియు వైద్యాధికారి సభ్యుల బృందం, ఉప తహసీల్దార్ భార్గవ్, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ కమిషనర్ గోల్కొండ నర్సయ్య మరియు శ్రీగిరిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ బల్వీర్ సింగ్ కొల్లుతో కూడినటువంటి 3 సభ్యుల కమిటీ బృందం ఈరోజు గర్ల్స్ హబ్ హాస్టళ్లు, బీసీ హాస్టళ్లు మరియు కేజీవీబీ గజ్వేల్ నందు పాఠశాలలు మరియు కాలేజీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో కిచెన్ మరియు స్టోర్ రూమ్ల పరిసరాలు మరియు వాష్ రూమ్స్, డెర్మెటరీ మొదలగు రూమ్లను పరిశీలించారు. పిల్లలకు వడ్డించే మెనూ మరియు బియ్యం మరియు ఆహార పదార్థాలను పర్యవేక్షించడం జరిగింది. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కమిషనర్ గోల్కొండ నర్సయ్య హాస్టల్ పరిసరాలు పరిశుభ్రత మరియు వాషింగ్ ఏరియాను పరిశీలించి వారికి తగిన సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారిని ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు నిర్వహించి పిల్లలకు సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించారు. వ్యక్తిగత పరిశుభ్రత మరియు సేఫ్ హ్యాండ్స్, వాష్ హ్యాండ్స్ గురించి పిల్లలకు తెలియజేశారు. వైద్య బృందం మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. సడన్ సర్ప్రైజ్ విజిట్ గా డాక్టర్ కె ఆనంద్ ఇన్ఛార్జ్, డిఎంఐన్హెచ్ఓ, పిఓ, ఎంహెచ్ఎన్ సిద్దిపేట, కేజీవీబీ స్పెషల్ ఆఫీసర్ అనురాధకి శానిటేషన్ పైన, వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాలు, సీజనల్ వ్యాధుల పైన, టాయిలెట్స్ క్లీనింగ్, వంటగదిలో శుభ్రత పైన, విద్యార్థులకు బ్యాడ్ టచ్, గుడ్ టచ్, బేటీ పడావో బేటీ బచావో, సేవ్ హ్యాండ్ వాష్ పైన సూచనలు, సలహాలు ఇచ్చారు. వీరి వెంట డిప్యూటీ డిఎంఐన్హెచ్ఓ గజ్వేల్ డాక్టర్ శ్రీనివాస్. ఈ కార్యక్రమంలో కేజీవీబీ స్పెషల్ ఆఫీసర్ అనురాధ, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ శానిటరీ ఇన్స్పెక్టర్ రవీందర్, ఎంపీహెచ్ఈఓ సురేందర్, ఎపిడెమిక్ సెల్ సభ్యులు దేవసాని వాసుదేవ్, స్థానిక ఏఎన్ఎం బి నిరూప, ఆశా వర్కర్లు మంజుల, రేణుక, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ఆనంద్. మన సిద్దిపేట డిస్టిక్కి కొత్తగా వచ్చిన ఇన్ఛార్జ్ డిఎంఎన్ఎస్ఐగా ఉన్నాను ప్రజెంట్. అంటే పుట్ల సారేమో డాక్టర్ పుట్ల శ్రీనివాస్ సారేమో డీడీ ఆఫ్ ది డిఎంఎన్ఎస్ ఆఫీసే ఉన్నారు. మనం ఇప్పుడున్న సీజనల్ వ్యాధులకు సంబంధించి కానీ, ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల ప్రకారం కానీ, యాజ్ పర్ మన హానరబుల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కానీ, అసిస్టెంట్ కలెక్టర్ మేడం గారి ద్వారా ఇన్స్ట్రక్షన్స్ వల్ల మన డిస్ట్రిక్ట్లో ఉన్న హాస్టల్స్ని, స్కూల్స్ని విజిట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఈ స్కూల్స్ని, హాస్టల్ని విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ జరిగిన హాస్టల్లో నేను చూసిన సరౌండింగ్స్ కానీ, ఇవన్నీ కానీ చాలా వరకు ఫుడ్ మెయింటెనెన్స్ అన్నీ బాగానే ఉన్నాయి. కాకపోతే శానిటేషన్ విషయంలో కొంచెంగా ఉన్నాయి. అవన్నీ ఈ స్కూల్ ప్రిన్సిపల్ గారికి, వార్డెన్ గారికి నేను ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇమీడియట్గా వాటిని రెక్టిఫై చేస్తానని చెప్పారు. అవి కూడా మైనర్ థింగ్సే ఉన్నాయి, మేజర్ ప్రాబ్లమ్స్ ఏమి లేవు ఇక్కడ. సో వాటిని కూడా మనం రెక్టిఫై చేసుకుంటే ఏ విధమైన ఈ సీజన్లోకి వచ్చే డెంగ్యూ కానీ, మలేరియా కానీ, ఈ డయేరియా, డీసెంట్రీ లాంటి వామిటింగ్స్ కానీ, పెయిన్ ఆఫ్ టమీ కానీ, టైఫాయిడ్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మనం కాపాడుకోవడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో ఆ మెయింటెనెన్స్ ఒకటి చూసుకుంటే సరిపోతుంది. సో ఇలాగే మేము రెగ్యులర్గా లోకల్గా ఉన్న మున్సిపల్ కమిషనర్ గారు కానీ వీళ్ళందరితో కోఆర్డినేట్ అవుతూ, ఎంఆర్ఓ కానీ, ఎంపీడీఓ గారితో కోఆర్డినేట్ అవుతూ ప్రతి ఒక్క మండలంలో కానీ, మున్సిపల్ ఏరియాలో కానీ మేము ఈ విజిట్స్ చేసి రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉన్నాం. వాళ్ళకి కావాల్సిన ప్రాపర్ గైడెన్స్ కానీ, సపోర్ట్ కానీ మెడికల్ నుంచి మా సపోర్ట్ మేము ఇస్తాం. అలాగే ఇక్కడ ఒక క్యాంప్ పెట్టి ఈరోజు పిల్లలందరినీ స్క్రీన్ చేసి వాళ్ళకి ఏదన్నా ఏ చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అప్పటికప్పుడే ఇక్కడే మేము రెక్టిఫై చేసి వాళ్ళకి తగు మెడిసిన్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ.